హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో మనం లాస్ట్ వీడియోలో హాస్పిటల్స్లో మార్కెటింగ్ జాబ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే లైక్ ద వే మార్కెటింగ్ అనేది మనం ఎలా చేయాలి, ఏ విధంగా ఈ మార్కెటింగ్ జాబ్స్ యొక్క రోల్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా మా హాస్పిటల్స్లో ఇంకా నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఈ డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళకు ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో సెకండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి అని అంటే అకౌంటెంట్. ఆబ్వియస్లీ ప్రతి కంపెనీ ఆర్ ఎల్స్ ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా అకౌంటెంట్ నీడ్ ఉంటుంది. ఏ విధంగా ఒక సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ అనేది ఉంటుందో ఆ సాఫ్ట్వేర్లో రికార్డ్ చేయడం కోసం ఖచ్చితంగా ఒక అకౌంటెంట్ నీడ్ అనేది ఉంటుంది. హాస్పిటల్స్లో ఆబ్వియస్లీ ఫ్రెషర్స్ని తీసుకుంటారు, కానీ చాలా తక్కువ పర్సంటేజ్ తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని వాళ్ళు ఎక్కువగా హైర్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళ దగ్గర అంటే ఈ అకౌంటెంట్గా యాజ్ ఏ అకౌంటెంట్గా మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటే ఏ టైప్ ఆఫ్ రోల్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని అంటే మేజర్ వన్ ఫార్మసీ బిల్లింగ్. ఫార్మసీలో కూడా బిల్లింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి కదా. అంటే లైక్ అక్కడ ఒకటి మెడికల్ ఇన్ఫర్మేషన్, మేబీ బీ ఫార్మసీ ఇలాంటి అంటే అలాంటి ఒక ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు, ఏ కైండ్ ఆఫ్ మెడికల్ ఇవ్వాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నోళ్ళు అక్కడ ఉంటారు. అండ్ అదేవిధంగా ఆ బిల్స్ రిసీవ్ చేసుకోవడానికి, ఆ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవడానికి కూడా మేబీ వన్ టైప్ ఆఫ్ అకౌంటెంట్ నీడెడ్ ఉంటుంది బేస్డ్ ఆన్ హాస్పిటల్ని బట్టి. ఇఫ్ ఇన్ కేస్ అదొక చిన్న టైప్ ఆఫ్ హాస్పిటల్ అనుకోండి, సో బిల్లింగ్కి ఒకరు పెట్టి అండ్ అదేవిధంగా ఇలాంటి మెడిసిన్స్ ఇవ్వడానికి ఇంకొకరిని పెట్టి ఇంత బడ్జెట్ ఉండదు. సో ఎవరిదైనా ఒకరితోటి ఫినిష్ చేస్తారు. బట్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఖచ్చితంగా బిల్లింగ్కి కూడా అంటే ఫార్మసీ బిల్లింగ్స్ కూడా ఒక అకౌంటెంట్ అనేది పెడుతూ ఉంటారు. అండ్ అదేవిధంగా లాస్ట్ వీడియోలో ఆర్ఎంపీస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో వాళ్ళకి ఇచ్చే కైండ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్స్, ఇలాంటి డీల్ చేసేది, ఇలాంటి మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్ కేస్ ఏవైనా వాళ్ళు క్యాంప్స్ కండక్ట్ చేస్తే ఆ క్యాంప్స్కి సంబంధించిన బిల్స్ కానీ, అంటే కొన్నిసార్లు ఏంటంటే రీఫండబుల్, వాళ్ళే బిల్ అంటే వాళ్ళే ఆ ఖర్చులన్నీ పెట్టుకుంటారు, తర్వాత కైండ్ ఆఫ్ రీఫండ్ అనేది రీఎంబర్స్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ బిల్స్ని వాళ్ళు హ్యాండిల్ చేయడం కానీ, అండ్ అదేవిధంగా పేషెంట్ బిల్లింగ్స్, సో ఫైనల్ బిల్లింగ్స్, ఇలాంటి బిల్లింగ్స్ని కానీ, అండ్ మిస్లీనియన్స్, పెటీ క్యాషెస్. సో పెటీ క్యాషెస్ అనేది క్వైట్ కామన్గా జరుగుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, కొన్ని సినారియోస్లో ఎంప్లాయీస్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ, ఇలాంటి ఏదైనా కూడా ఒక మనీ రిలేటెడ్ థింగ్ ఉంది అని అంటే ఖచ్చితంగా అకౌంటెంట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి తీరుతాడు. సో ఏ టైప్ ఆఫ్ అంటే ఏ వేలో ఇన్వాల్వ్ అవుతారంటే బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. ఆబ్వియస్లీ ఇలాంటి వాటికంటే ఇన్ని రకాల థింగ్స్ని ఒక ఫ్రెషర్ హ్యాండిల్ చేస్తారా? నాట్ పాసిబుల్, రైట్? సో అదేవిధంగా అంటే ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ఈ వేలోనే ఆలోచిస్తుంది. సో ఇలాంటి థింగ్స్ అన్నిటిని కూడా యాజ్ ఫ్రెషర్ హ్యాండిల్ చేస్తాడు, అంటే వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అతను హ్యాండిల్ చేస్తాడు అంటే ట్రస్ట్ చేయరు. బట్ కొన్ని సినారియోస్లో ఆబ్వియస్లీ హైర్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరైనా ఒక సీనియర్ పర్సన్ ఉన్నారనుకోండి, యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్గా మేబీ కైండ్ ఆఫ్ హెల్ప్ చేసే విధంగా ఇలాంటి థింగ్స్ కూడా వాళ్ళు హైర్ చేసుకుంటూ ఉంటారు. బట్ మేజర్గా వచ్చేసరికి మేబీ ఒక 2 years ఆర్ఎల్స్ అట్లీస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్నే హైర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ ఫ్రెషర్స్ని కూడా హైర్ చేసుకుంటారు, ఖచ్చితంగా హైర్ చేసుకోరని కాదు, బట్ హైర్ చేసుకున్నా కూడా ఇలాంటి యాక్టివిటీస్ మేబీ ఫార్మసీ బిల్డింగ్స్ కానివ్వండి, కైండ్ ఆఫ్ పేషెంట్ బిల్లింగ్స్, ఫైనల్ బిల్లింగ్స్ కానివ్వండి, కైండ్ ఆఫ్ ఇంకేదైనా అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వీటన్నిటిని కూడా రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి హాస్పిటల్ కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ అంటే కొన్ని హాస్పిటల్స్ స్టిల్ టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ కొన్ని హాస్పిటల్స్ ఏంటి అని అంటే వాళ్ళకంటూ కూడా ఒక అప్లికేషన్ అనేది వాళ్ళు డెవలప్ చేయించుకుంటూ ఉంటారు. సో అలాంటి అప్లికేషన్ అనేది కైండ్ ఆఫ్ హ్యాండిల్ చేయాలంటే మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్లో ఇలాంటి బిల్లింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే వాళ్ళు హైర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఈ విధంగా అకౌంటింగ్ జాబ్స్ కూడా ఈ హాస్పిటల్స్లో ఉంటాయి. సో ఇఫ్ యూ కెన్ ఫినిష్ అంటే లైక్ మీ డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత సో ఓన్లీ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే పరిగెత్తకుండా ఇలా నియర్ బై ఉన్న హాస్పిటల్స్ కానీ మీకు ఏదన్నా కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటే, అంటే తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే రెఫరెన్సెస్ ఉంటే వాడండి, ట్రై చేయండి, జాబ్ తెచ్చుకోండి. ఓకే, సో ఈవెన్ వన్ మోర్ వెరీ డిమాండింగ్ జాబ్ హాస్పిటల్స్లో వన్ మోర్ జాబ్ కూడా ఉంది. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఐ హోప్ ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్
అండ్ లైక్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదన్నా పర్టికులర్ టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని మీరు అనుకుంటే ఆ టాపిక్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.